చాలా కొద్ది మందికి మాత్రమే విశ్వంతో మాట్లాడడం తెలుసు. ఈరోజు ఈ వీడియోని చూస్తే ఆ విషయం మీకు బాగా అర్థమవుతుంది. ఈరోజు ఈ వీడియోలో విశ్వంతో మాట్లాడేందుకు ఎలాంటి పద్ధతులు పాటించాలో తెలుసుకుందాం. మీకు విశ్వానికి మధ్య ఎలాంటి అడ్డంకులు ఉండవు. మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి కూడా. ఇది ఏం కోరుకుంటే అది సొంతం చేస్తుంది. మీరు చెప్పేవి, వింటున్నవి ఇవన్నీ తెలిసినవే కదా అని మీకు అనిపిస్తుంది. కానీ మీకు అవి తెలియదు. ఇప్పుడు చెప్పేవన్నీ విషయాలు కూడా మీకు తెలియవు. ఒకవేళ తెలిసినా ఈ అన్ని విషయాలని ఒకే విషయంగా చూడాలనే విషయంగా మీకు తెలియకపోవచ్చు. ఏంటి ఈ మాటలు కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుందా? ఎందుకంటే ఈ రకరకాల విషయాలన్నీ ఒకే చోట దొరికే అవకాశం మీకు దొరకదు. ఒక విషయం ఒక చోట దొరుకుతుంది. కొద్దిమంది మీకు కొన్ని విషయాలు చెప్పొచ్చు, మరికొద్దిమంది ఇంకొన్ని విషయాలు చెప్పొచ్చు. అందుకే ముందుగా ఇవన్నీ పక్కన పెట్టి ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఆపై మిగతావన్నీ మీకే బాగా అర్థమవుతాయి. అసలు ఈ విశ్వం అంటే ఏంటి? ఈ విశ్వంలో ఏముంది? క్వాంటమ్ ఫిజిక్స్ గురించి చెప్పాల్సి వస్తే ఇది ఒక ఎనర్జీ. మీరు కూడా ఒక ఎనర్జీ. అలానే విశ్వం కూడా ఒక ఎనర్జీ. మీరు విశ్వశక్తిలోని ఒక భాగమే. విశ్వం మీరు ఒకటే. విశ్వంలో వేలాది లక్షలాది పదార్థాలు మనకు కనిపిస్తాయి. అన్ని చోట్ల ఏదో ఒక శక్తి నడుస్తూనే ఉంటుంది. ఈ విశ్వం యొక్క బిడ్డలమే మనమంతా కూడా. తల్లిదండ్రులు పిల్లలకి చెప్పినట్లుగానే తినండి, పడుకోండి, లేవండి అన్నట్లుగా విశ్వం కూడా మానవ సమూహానికి అలాంటి సిగ్నల్స్నే ఇస్తూనే ఉంటుంది. విశ్వం కూడా అలాగే ప్రతి విషయం ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక విషయాలను డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. విశ్వం అనేక విషయాలను చెప్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులు అవుదురుగాక. తదాస్తు. దేశ విదేశాలలో మీరు చేసే సేవల ద్వారా, పనుల ద్వారా ఆదాయాన్ని సంపాదించే ఉద్యోగాలు, ఒత్తిడితో పనిచేసే సంస్థలలో విజయాన్ని పొందడం కొరకు ఎలాంటి దృక్పథంతో ఉండాలి? ఏ రంగంలో ఉద్యోగం చేసేవారైనా లేదా వ్యాపార వ్యవహారాలు చేసే ప్రతి ఒక్కరూ కూడా తమ పనిలో విజయం సాధించాలి అంటే ఏం చేయాలి? ఈ సిద్ధాంతం ప్రతిరోజు ప్రతి క్షణం మన జీవితంలో పనిచేస్తూనే ఉంటుంది. ఉదాహరణకు మన భూమి తిరుగుతుంది, కానీ మనం గమనించడం లేదు. అదేవిధంగా మన జీవితంలో ఆకర్షణ సిద్ధాంతం ప్రతిరోజు ప్రతి క్షణం పని చేస్తూనే ఉంటుంది. మీరు అనుభవిస్తున్న ఈ జీవితం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఖచ్చితంగా కోరుకున్నదే అయి ఉంటుంది. మీరు సంకల్పించుకున్నదే. పరిస్థితి ఏదైనా, కారణం ఏదైనా సరే, ప్రస్తుతం మనం చేస్తున్న ఈ ఉద్యోగం మనం కోరుకున్నదే కాబట్టే ఈ పని చేస్తున్నాం. మన కోరికను ఈ విశ్వం పట్టించుకున్నది కాబట్టే మనకి ఈ ఉద్యోగాన్ని, ఈ పనిని ఇచ్చింది. మీరు పని చేసే సమయంలో మీకు వీలు దొరికినప్పుడు ఈ విషయాలను మనం అనుకోవాలి. అలా చేయటానికి ప్రయత్నించాలి. మీరు ఒత్తిడిగా ఉన్నప్పుడు వీటిని గుర్తు చేసుకోండి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీకు వీటిలో ఏది నచ్చితే దాన్ని మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నాన్ని చేయాలి. మీకు నచ్చిన దాన్ని మీరు రాసుకోండి. ఆ రాసుకున్నది గుర్తు చేసుకోగానే మీ ముఖం మీద చిరునవ్వు రావాలి. నా జీవితంలో అంతా మంచే జరుగుతుందని ఏ పనైనా సరే మీరు మొదలు పెట్టాలి. ఇది విశ్వానికి కృతజ్ఞతలు. ఈరోజు ఆనందంగా మొదలైనందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నేను గొప్పగా జీవించడానికి మరొక అద్భుతమైన రోజును నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ ఈ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈరోజు సక్రమంగా సద్వినియోగపరుచుకొని అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు ఈ విశ్వాసాన్ని ప్రకటించాలి. ఈ మధ్యకాలంలో మీరు కనుక గమనిస్తే విశ్వం అనే పదం అనేది ప్రతి ఒక్కరికి అలవాటయ్యింది. ఎలా కమ్యూనికేట్ చెయ్యాలా అనే డౌట్స్ కూడా చాలా మందిలో ఉన్నాయి. ఈరోజు మనం ఏం చేయాలి అనుకుంటున్నామో, ఏం చేస్తున్నామో మనం చేస్తున్న గతం తాలూకు నుండి వచ్చినవే. గత జన్మలో చేసిన పనుల ఆధారంగా ఈరోజు ఈ జన్మలో చేస్తున్న మన పనులు, వీటన్నిటికీ ఎవరో ఒకరు నిర్దేశం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు చేస్తున్న పనులన్నీ మీరే ఎంపిక చేసుకుని చేస్తున్నట్టు అనుకుంటారు. కానీ ఇదంతా విశ్వం నిర్దేశం ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు విశ్వంతో మాట్లాడేందుకు కొన్ని సూత్రాలను వినండి. విశ్వంతో లేదా భగవంతుడితో మాట్లాడేందుకు ఉదయం 3 గంటలకు, 4 గంటలకు లేదా 5 గంటల్లోపు మీరు నిద్ర లేవాలి. దీన్నే బ్రహ్మముహూర్తం అంటారు. ఈ సమయంలో నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా పడుకుని ఉంటాయి. రాత్రిపూట ఎన్ని ఇబ్బందులు, ఒడిదుడుకులు ఉన్నా కూడా ఉదయానికల్లా అవన్నీ సర్దుమణుగుతాయి. సాత్విక శక్తులు మాత్రమే ఆ సమయంలో నిద్ర లేచి ఉంటాయి.
మీరు ఒక పవర్తో మాట్లాడాలి అనుకుంటే, మీ కోరికలు అన్ని త్వరగా నెరవేర్చుకోవాలి అంటే ఉదయాన్నే ఈ టైంలో నిద్ర లేవండి. నెలలో 30 రోజులు లేవలేము అనుకుంటే కనీసం 15 రోజులైనా ఉదయం నిద్ర లేచేందుకు ప్రయత్నించండి. మిగతా 15 రోజులు మీ షెడ్యూల్ మీకు సహకరించకపోతే వదిలేయండి. ఆ రోజుల్లో కూడా కొంచెం లేట్ అయినా సరే కాస్తంత త్వరగా నిద్ర లేవటానికి ప్రయత్నించండి. ఉదయాన్నే నిద్ర లేవటం అనేది మిమ్మల్ని తెలియని పవర్కి కనెక్ట్ చేస్తుంది. ఇదంతా ఎందుకంటే మనకు ఎంత ఆలోచన ఉందో అంతవరకే అడుగుతాం. అందులో మనకి కొంతే వస్తుంది అనుకుంటే నిజంగా మీరు కోరుకోవాలి అని అనుకుంటే మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. విశ్వంతో అడగండి. విశ్వాన్ని డిమాండ్ చేయండి. విశ్వంతో ప్రేమగా మాట్లాడండి. మీరు దీన్ని విశ్వం అనొచ్చు, దేవుడు అనొచ్చు, పరమాత్ముడు అనొచ్చు, లేదా శక్తి అనొచ్చు. మీకు ఎలా అనిపిస్తే అలా పిలవండి. ఇది ఎవరి నమ్మకం వారిది, ఎవరి ఇష్టం వారిది. కానీ యూనివర్స్ అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పే ప్రతి మాటను, మనం అనుకునే ప్రతి కోరికను వింటుంది. నాకు ఇది కావాలి అని అడగండి. నాకు 5 కోట్లు కావాలి, నాకు 1 కోటి రూపాయలు కావాలి, నేను 5 కోట్లు అడిగితే నాకు 5 కోట్లు దొరుకుతాయా అని సందేహపడకండి. మీకు ఉన్న అధికారమంతా విశ్వంతో మాట్లాడటం మాత్రమే. అయితే విశ్వాసాన్ని ఒత్తిడి చేయకండి. ఇప్పుడే అన్నీ కావాలి అని, పలానా రోజుకల్లా కావాలి అని డిమాండ్ చేయొద్దు. మనస్ఫూర్తిగా అడిగితే ఎప్పుడో ఒకప్పుడు వచ్చే తీరుతాయి. అలాగే విశ్వానికి కూడా మీకు ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది పూర్తిగా తెలిసే ఉంటుంది. మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు, మీరు ఏం కావాలనుకుంటున్నారు అనేది నిరంతరం ఆలోచించండి. అదే విశ్వాన్ని కోరుకోండి. మనకి ఇది కావాలి, అది కావాలి అని మన పేరెంట్స్ని ఎలాగైతే అడుగుతామో ఈ యూనివర్స్ని కూడా అలాగే అడగాలి. రాసి అలాగే ఆ విషయాన్ని విశ్వానికి చెప్పాలి అనుకుంటే అలాగే ఆ విషయాన్ని రాసి చెప్పండి. మాట రూపంలో చెప్పుకోండి. ఇదంతా మీరు చేయాల్సిన పని. అలాగే మాట రూపంలోనే చెప్పండి. నమస్కరించి పూజ రూపంలో చెప్పాలి అనుకుంటే అలా కూడా చేయొచ్చు. నిర్వహిస్తున్నట్టుగానే చెయ్యండి. ప్రేమతో అడగండి. నవ్వుతూ అడగండి. విశ్వం మీద అనుమానం పడకండి. ఎందుకంటే ఈ విశ్వం మనల్ని నడిపించే ఒక గొప్ప పవర్. విశ్వం మీద ఎప్పుడూ నమ్మకం ఉంచండి. ఏ బాధ మీ దరికి చేరదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్ ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలుసు. స్వాతంత్ర్యం కంటే ముందే ఆయన ప్రాణాలను కోల్పోయారు. కానీ తన మరణం తర్వాతైనా స్వాతంత్ర్యం లభిస్తుందని అతను గట్టిగా నమ్మారు. అతని మరణం స్వాతంత్ర్యానికి ఖచ్చితంగా మూలమలుపు అవుతుందని అనుకున్నారు. కానీ అలాగే జరిగింది. దానంతటికీ కారణం ఆయన విశ్వాసం, ఆయన నమ్మకం. ఏం సాధించాలన్నా కూడా దానికి బలమైన నమ్మకం ఉండాలి. ఒక గొప్ప ఊహ ఉండాలి. అందుకే ఒక్కసారి విశ్వంలో ఉన్న ఆ పవర్తో కనెక్ట్ అవడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడైతే ఏం అవ్వాలి అనుకుంటున్నారో, మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఒకసారి కళ్ళు మూసుకొని ఆ విశ్వానికి తెలియచేయండి. ఇదంతా కూడా వినడానికి కొంచెం ఇబ్బందికరంగాను, చైల్డిష్గాను లేదా పిచ్చితనంగా అనిపించవచ్చు. కానీ మీరు ఏదైతే పవర్ ఉందని నమ్ముతున్నారో అది మీ మనసులోని, మీ నమ్మకంలో ఉన్న ప్రతి మాటని వింటూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ పాజిటివ్గా, ప్రశాంతంగా నేను అనుకున్నది జరిగి తీరుతుంది అని నమ్మండి. అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు సక్సెస్ అయి తీరుతారు కూడా. మనలోని శక్తిని, విశ్వం యొక్క పవర్ని మనం గ్రహించినందున, నమ్మనందునే మనకి ఇబ్బందులు, ఒడిదుడుకులు. ఒక్కసారి నమ్మి చూడండి. మీ జీవితంలో అడుగడుగున అద్భుతాలను, ఆశ్చర్యపరిచే విషయాలను మీరు చూసి తీరుతారు. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.